అసలు సాయిబాబాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఈ కరుణాకర్ అర్థం కాదు. దీనికి సమాధానం నేను చెప్పను కానీ ఒక సాయి భక్తుడు చెప్తాడు. కాబట్టి సాయిబాబా భక్తులందరూ కూడా బాబా పిచ్చి వాళ్ళుగా మారిపోవడం సహజం. పదికి 100 వస్తాయనే ఆశతో వేసేవాళ్ళు 10కి 100 రావాలి 10కి 100 ఇది వ్యాపారం. క్రిస్టియానిటీని జిరాక్స్ తీస్తే సాయి మతం. ఆయన్ని ముస్లిం అని చెప్పి హిందూ మతంలో అంతో ఇంతో మతాభిమానం ఉన్న వాళ్ళని బాబా దగ్గరికి అసలు వెళ్లకుండా చేయాలని ఒక ప్రయత్నం. ప్రస్తుతం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దీన్ని మహాభారత కాలంలో గాంధార దేశం అన్నారు. అయితే ఈ బౌద్ధ మతం కూడా ఎలాగే నాశనం చేసింది భారతదేశాన్ని. ఎలాగంటే, అర్జున, నీకు స్వాభావికంగా ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని విడిచిపెట్టకు, పరధర్మాన్ని ఆచరించకు. ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అంటాం. ఆ సైన్యాధికారి ఒకటి చెప్పాడనమాట, హిందూ జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అలావుద్దీన్ ఖిల్జీ అంటాడంట, గడ్డి ఒత్తుగా ఉంటే కోత కొయ్యటానికి అనువుగా ఉంటుంది. ఇతను మా ముస్లిం మతానికి చెందినవాడు, ఇది మా మసీద్, ఇది మాది దర్గా అంటారు వాళ్ళు. రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో 100 సంవత్సరాల క్రితం ఆరాధించినటువంటి చిన్న రామాలయం. ఆ రోజు బౌద్ధాన్ని శంకరాచార్యుల వారు ఖండించి ఉండకపోతే మొత్తం భారతదేశం అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో మారిపోయి ఉండేది. ఆ జనరేషన్ అంతా కూడా వయసు అయిపోయి చచ్చిపోవటమే, వాళ్ళు మనం మార్చలేం. రామాలయంకి సంబంధించి ఒక్క అవశేషం మిగిలినా అది ఒక నిప్పు కణికలా ప్రజ్వలిస్తుంది భవిష్యత్తులో. అందరికీ నమస్కారం. మన శివశక్తి ఛానల్లో కొద్దిసేపటి క్రితం ఒక పోల్ పెట్టడం జరిగింది. సనాతన ధర్మంలో సాయిబు మతం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందా లేదా? 1 ఉంది, 2 లేదు అని ఆప్షన్స్ ఇచ్చాం. ఈ పోల్ పెట్టి 2 గంటల సమయం అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇప్పటికీ 2200 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 95% మంది ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని ఓట్ చేశారు. 5% మంది మాత్రమే లేదు అని చెప్పారు. అయితే ఈ పోల్లో ఒక అతను కామెంట్ చేశాడు, వేణుగోపాలరావు గట్టి ఆయన పేరు. ఆయన ఏమంటారంటే, అసలు సాయిబాబాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఈ కరుణాకర్ అర్థం కాదు. దత్తస్వరూపుడైన సాయినాథుని నువ్వు సాయిబ్బు అని అంటున్నావు. సరే, కాసేపు సాయిబ్బే అనుకుందాం. దానివల్ల సనాతన ధర్మానికి వచ్చిన నష్టం ఏంటట? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇతను చెప్తున్నట్లుగా సాయిబు దత్తస్వరూపుడు, దత్త అవతారము అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, ప్రమాణాలు లేవు. ఆ ప్రమాణం లేదు, ఆయన దత్త అవతారం కాదు అనుకుందాం. సాయిబు గారిని పూజించడం వల్ల హిందుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? దీనికి సమాధానం నేను చెప్పను కానీ ఒక సాయి భక్తుడు చెప్తాడు. సాధారణంగా మనం స్పై చేస్తే తప్ప, దొంగచాటుగా వెళ్ళి రికార్డ్ చేసుకుంటే తప్ప ఇలాంటి కంటెంట్ మనకు దొరకదు. అందుకే దీనికి థంబ్ ఏం పెట్టామంటే, సాయి భక్తుడి వీడియో లీక్ అని పెట్టాం. దేశంలో కొన్ని హిందూ సంస్థలు, కొంతమంది స్వామీజీలు, కొంతమంది పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా గత కొంతకాలంగా దేశంలో సాయిబాబా వారి వ్యాపకం ఎక్కువైపోతుంది, హిందూ సోదరులు చాలా వరకు సాయిబాబా భక్తులుగా మారిపోతున్నారు. బాబా గారి భక్తులుగా మారిపోతే వచ్చే నష్టం ఏమిటి అంటే, ఈ సెంటెన్స్ ఆయన పూర్తి చేయలేదు. కొంతమంది స్వామీజీలు, హిందూ సంస్థలు సాయి వ్యాపకం ఎక్కువ అవుతుంది అని చెప్పి దాన్ని ఖండించి పనిచేస్తున్నారు అని చెప్పాలని ఉద్దేశం. ఆ సెంటెన్స్ పూర్తి అవ్వలేదు. సరే, వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశారు, సాయి వ్యాపకం ఎక్కువైతే ఏంటి ప్రమాదం ఏమిటి? కొంతమంది అంటుంటారు, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, వారిలో బాబా గారు కూడా ఒకరు అవుతారు, వచ్చే నష్టం ఏంటి? 33 కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు 33 కోట్ల 1 బాబా గారు, ఏమవుతుంది? హిందూ మతానికి వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఈ సమాధానం కొంతమంది సాయి భక్తులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను కామెంటు చదివి వినిపించా కదా, సాయిబు గారిని పూజిస్తే వచ్చే నష్టం ఏంటి హిందుత్వానికి అని చెప్పి. అలా చెప్పడానికి ఇప్పుడు ఈయన చెప్పిన సమాధానం చెప్తారు. 33 కోట్ల మందిలో ఉన్న దేవతలను ఆరాధించినట్టుగా బాబా గారిని ఆరాధించట్లేదు హిందువులు. మరి ఎలా ఆరాధిస్తున్నారయ్యా అంటే, 33 కోట్ల మందిని పక్కన పంపించేసి ఒక్క బాబా మాత్రమే మాకు చాలు, బాబానే తల్లి, తండ్రి, గురువు, దైవం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్థ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఇది కదా మనం బాబా గారి హారతలు పాడుకుంటాం. సాయిబు గారి హారతిలో మన ఆరాధ్య దైవాల్ని ఆరాధించడానికి ఏవైతే శ్లోకాలు, స్తుతులు ఇచ్చారో అవి పట్టుకొచ్చి అవి హైజాక్ చేసి సాయిబుకి అంటించేశారు. సరే, ఇందులో కీలకమైన పాయింట్ ఏంటి,
33 కోట్ల మంది దేవతల్ని పక్కకు పంపించేసి ఒక్క సాయిబు గారే, ఒక్క సాయిబ్బే మనకి అని ఆయన భక్తులు భావిస్తారట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇస్లాం, ఒక టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ అని మీకు అర్థమవుతుందా? కాబట్టి సాయిబాబా భక్తులందరూ కూడా బాబా పిచ్చివాళ్ళుగా మారిపోవడం సహజం. పిచ్చివాళ్ళు అయిపోతారంట. సాయి మతంలోకి వెళ్ళిన తర్వాత, అంటే మొదటి దశలో పిచ్చోళ్ళు ఎవరు, బాగా మునిగి 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 తర్వాత ఏమవుతారు? పిచ్చోళ్ళు అయిపోతారు. ఇది కూడా యేసు మతంతో మీకు కంపారిజన్ ఉంటుంది చూడండి. ఆ పిచ్చులు ఇంకెవరూ కనపడరు, ఆయన మాత్రమే కనపడతాడు. ఇది బాగా సమాజంలో తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయిందా? అందరికీ ఇది తెలిసిపోయింది. సాయిబు మతంలోకి పోయినాక పిచ్చోళ్ళు అయిపోయి, ఇప్పుడు యేసు మతంలోకి పోయి ఎలా అయితే కొంతమంది పిచ్చోళ్ళు తయారవుతున్నారో అలాగే ఈ సాయి మతం కూడా తయారయ్యింది. నేను ఈ సాయి మీద వీడియోలు ప్రారంభించడానికి ముందే ఒక వీడియోలో చెప్పాను, హిందుత్వం నుండి ఒక మెట్టు కిందకి దిగితే సాయి మతం, అక్కడి నుంచి ఇంకొక మెట్టు కిందకి దిగితే యేసు మతం అని చెప్పాను. కాబట్టి యేసు మతానికి జారిపోవటానికి సెమీ ఫైనల్ అంటారు కదా, అలాగనమాట. ఆ దగ్గరలోకి తీసుకెళ్ళింది సాయి మతం. ఇంకా బాబా భక్తుడు పోతే బాబా గుడికే పోతాడు, ఇంకే గుడికి పెద్దగా పోడు. పోయినా కానీ అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి కనపడితే సాయి వెంకటేశ్వర, మల్లికార్జున స్వామి కనపడితే సాయి మల్లికార్జున, కృష్ణుడు కనపడితే సాయి కృష్ణ, రాముడు కనపడితే సాయి రామ, ఆంజనేయుడు కనపడితే సాయి ఆంజనేయ, అమ్మవారు కనపడితే సాయి జగన్మాత. సాయి జగన్మాత అంట. అసలు ఈ సాయిబు ఎప్పుడు వచ్చాడు? జగన్మాత అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు తాత పేరు మనవాడికి పెట్టారు అంటారా, మనవాడి పేరు తాత పెట్టుకున్నాడు అంటారా? కామన్ సెన్స్, అంటే పిచ్చోళ్ళు అయిపోయారు కదా వీళ్ళ, కామన్ సెన్స్ పనిచేయదు ఇక. అది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప మార్గం, ఆధ్యాత్మికంగా గొప్ప సాధన అది. ఇది గొప్పదంట. ఆధ్యాత్మికంగా గొప్ప సాధన అది, ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలు ఇచ్చే సాధన అది. అసలు ఆధ్యాత్మికంగా అనే పేరు పలకటానికి కూడా ఈ సాయి మతానికి అర్హత లేదు. ఇది చూస్తుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. అనుకోకుండా ఒక రోజు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఒక దొంగ బాబా ఉంటాడు. వాడు అట్లా ఒక కల్టు తయారు చేస్తాడు. తొందరలో వాడు ఏదో ఒక కొత్త లోకానికి వీళ్ళందరినీ తీసుకోబోతున్నాడు అని చెప్పి. అయితే వాడి ప్లానింగ్కి ఆ హీరోయిన్ చార్మి వల్ల విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆమె మీద పగబడతాడు. అందరూ ఆమెను చంపేయాలని చూస్తూ ఉంటారు. అంటూ ఉంటాడు. అంతకంటే పెద్ద పెద్ద పిచ్చి చేష్టలు మన బాబా గారు చేశారండి, సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. ఆయన మించి ఉంటాడు, అసలు పనికిరాడు. అసలు ఈ అనుకోకుండా ఒక రోజులో ఉన్న బాబా పనికిరాడు. అది అలాంటి కల్ట్ అనమాట వీళ్ళందరూ. బాబా 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 బాబా, సాయి బాబా, సాయి జగన్మాత, సాయి కృష్ణ, సాయిరామ్. ఆ ఆచరణలో కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే సమాజం నుంచి డివైడ్ అయిపోతారు. సమాజంలో అందరూ జీవిస్తున్న విధానానికి సాయి భక్తుల జీవన విధానానికి తేడా ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట. వాళ్ళు సాయి భక్తులతో మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు, సాయి భక్తుల ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే మీరు హిందువులై ఉండి మీరు రాముడిని పూజిస్తుంటే, లేకపోతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటే, కృష్ణుడిని ఆరాధిస్తుంటే మీ ఇళ్ళకి రారు వాళ్ళు. వీళ్ళు సాయి మతంలోకి వెళ్ళిపోయారు కదా. ఈ విధంగా ఇలాంటి భావజాలాన్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా హిందువుల్లో ఒక కల్టుని సెపరేట్ చేస్తున్నారా లేదా? సాయి మతం పేరుతో డివైడ్ చేస్తున్నారా లేదా? దక్షిణాలు ఏమైనా వేసినా బాబాకే ఎక్కువ వేస్తారు, ప్రేమతో వేసేవాళ్ళు ఉన్నారు. అది అసలు మెయిన్ పాయింట్. ఇది దక్షిణలు వేయటం కూడా ఆయనకే వేయాలి. 10కి 100 వస్తాయనే ఆశతో వేసేవాళ్ళు 10కి 100 వస్తాయి, 10కి 100, 10కి 100 రావాలి రావాలి రావాలి, 10కి 100, 10కి 100. ఇది ఒక బిజినెస్ అనమాట. ఈ సాయి మందిరాలు, సాయి కల్ట్ ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే ఒక మార్కెటింగ్ చేయటం. ఇక్కడ మీరు 10 వేస్తే 100 వస్తాయి. పాస్టర్లు చెప్తారు కదా, దశంభాగాలు విత్తితే మీరు అనేక రకాలుగా ఆశీర్వదింపబడతారు. మొత్తం అసలు క్రిస్టియానిటీ మీకు అర్థమైపోతుందా? క్రిస్టియానిటీని జిరాక్స్ తీస్తే సాయి మతం. బాబా తమ జీవితంలో ఎన్నో మేలు చేస్తుంటాడు కాబట్టి ఆ మేళ్లకు కృతజ్ఞతగా దక్షిణ రూపంలో ఎక్కువగా వేస్తుంటారు. ఇప్పుడు యేసు మతంలో కూడా యేసు నాతో మాట్లాడుతూ ఉంటాడు, సాక్ష్యాలు చెప్తున్నారు కదా. ఇవి కూడా అలాంటివి. ఇది ఒక పిచ్చి కదా వీళ్ళకి. బాబా తత్వం వ్యాపించిపోయింది, ఇతర దేవతల తత్వం తగ్గిపోయింది. బాబా తత్వం, ఆయనకు ఒక తత్వం కూడా ఏడిసింది మళ్ళీ. హిందువులంతా కూడా బాబా భక్తులుగా మారిపోయారు. హిందూ దేవాలయాలకు రావట్లేదు, దేవతల గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. సాయి సచ్చరిత్రలు రాశారు కదా, ఇతర పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. రాముడైనా కృష్ణుడైనా అన్నీ మనకి అంటే ఈ భావజాలం అంతా కూడా ఈ సాయి సచ్చరిత్ర నుండి డెవలప్ చేశారు. ఆ విషపూరిత భావజాలం అంతా కూడా అక్కడి నుంచి ఉంది. అదే సమయంలో దేశంలో వచ్చిన కొన్ని మార్పుల కారణంగా, ఇది చాలా కీలకమైన పాయింట్ వినండి. హిందూ మతం బలపడాలి అంటే ముస్లిం మతాన్ని ద్వేషించే విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు హిందూ మతం బలపడుతుంది. ఈయన చెప్తున్నట్లుగా ఇస్లాం మతాన్ని ద్వేషించడం కాదు, ఇస్లాం పేరుతో ఎవరైతే ఈ దేశాన్ని ఆక్రమించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇస్లాం రాజ్యం చేయాలనుకుంటున్నారో, హిందుత్వాన్ని పూర్తిగా తుడిచేయాలనుకుంటున్నారో వాళ్ళని మనం ద్వేషిస్తాం, వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. ఇస్లాం మతం గతంలో హిందూ మతం మీద చేసిన దాడులను గుర్తు చేస్తూ
హిందువులను రెచ్చగొడుతూ హిందూ జాతిని సంఘటితపరచాలి అనే ఒక లక్ష్యం మీద పనిచేస్తున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్నది ఏంటంటే సాయితత్వం, సాయి భక్తులు. అంటే చరిత్రలో ఇస్లాం మతం వల్ల ఏదైతే ఈ దేశం మీద, ధర్మం మీద దురాక్రమణలు జరిగాయో ఆ చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఇస్లాం మోకలు, మతోన్మాద మోకలు ఎక్కడైతే పెరిగిపోయాయో అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయా లేదా? మొన్నే ఢిల్లీలో తరుణ్ అనే కుర్రాడిని అనవసరంగా కొట్టి చంపేశారు ఉత్తి పుణ్యానికి. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి హిందువుల్ని సంఘటితం చేస్తుంటే దీనికి అడ్డుగా ఉన్నది ఎవరంట? సాయి మతం అంట. సాయి మతం ఏం చేస్తుందంట? చిచ్చి, మీరు వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా మనం సెక్యులర్లమి, మనం సహించాలి, భరించాలి అని చెప్పి మడిగట్టు కూర్చోవాలి తప్ప మీరు ప్రతిఘటించకూడదు అని ఒక చేతగాని దద్దమ్మల్లాగా హిందువుల్ని మారుస్తుందట సాయి మతం. సాయి మతం వల్ల హిందుత్వానికి జరిగే నష్టం ఏంటి? ఇది సమాధానం. సాయితత్వం సమానత్వం, ప్రేమతత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సామరస్యం. ప్రేమతత్వం అంటే ఇప్పుడు విషపూరితమైన పాముని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకుంటావా? దాని మీద ప్రేమ చూపించు. దాని మానాన అది అడవిలో బతుకుతుంది అనుకోండి, దాని జోలికి పోకపోవటం, దాన్ని బ్రతకనివ్వటం, అది ప్రేమ అనుకుందాం కాసేపు. కానీ ప్రేమ అంటే ఏంటో చూపిస్తానని చెప్పి దాన్ని తీసుకొచ్చి పక్కన పడుకేసుకుంటావా నువ్వు? సాయిబాబా గారి బోధనలోనే ఇది ఉంటుంది, ఆయన జీవన విధాన ఆచరణలోనే ఇది ఉంటుంది. కాబట్టి సాయి భక్తులంతా కూడా న్యూట్రల్గా ఉంటారు, లౌకికవాదంతో ఉంటారు, అన్ని మతాల వారిని సమానంగా చూస్తారు, ద్వేషం వారి దగ్గర ఉండదు, అది వారికి నచ్చదు. ఆ రకంగా కూడా బాబా గారిని టార్గెట్ చేస్తూ ఆయన్ని ముస్లిం అని చెప్పి హిందూ మతంలో అంతో ఇంతో మతాభిమానం ఉన్న వాళ్ళని అందరినీ కూడా బాబా దగ్గరికి అసలు వెళ్లకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నాలో కూడా ఏ మూలైన 1% సాయిబు మతం వల్ల ఏదైనా మేలు జరుగుతుందా అనే భావన ఉండి ఉంటే ఒకవేళ మొత్తం పటాపంచలైపోయింది ఈరోజు. ఖచ్చితంగా సాయిబు మతాన్ని ప్రక్షాళన చేయవలసిందే సనాతన ధర్మం నుండి. ఎందుకు అంటే మీకు చరిత్ర చెప్తా. ప్రస్తుతం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దీన్ని మహాభారత కాలంలో గాంధార దేశం అన్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ ఒక ప్రధాన నగరం కాందహార్. ఈ కాందహార్ అనే పేరు గాంధారం నుండి వచ్చిందే. ఈ ఆఫ్ఘనిస్తాన్లో పూర్వం హిందూ సంస్కృతే ఉండేది, ప్రపంచం అంతా హిందుత్వమే ఉండేది కదా. అయితే తర్వాత అశోకుడి కాలంలో బౌద్ధం వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఎందుకంటే అశోకుడు ఒక యుద్ధంలో జరిగినటువంటి రక్తపాతాన్ని చూసి మనసు చెలించి క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేసి బౌద్ధాన్ని స్వీకరించి ఆ బౌద్ధ ధర్మాన్ని అందరికీ వ్యాప్తి చేయటం మొదలుపెట్టాడు, శాసనాలు రాయించడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ బౌద్ధం అనేది వ్యాప్తి చెందింది. ఇప్పటికీ అక్కడ అశోకుడి యొక్క శాసనాలు ఉన్నాయి. ఆ తర్వాత కనిష్కుడి కాలంలో పూర్తిగా బౌద్ధం వ్యాప్తి చెందింది ఆ దేశంలో. నిజానికి ఈ బౌద్ధం అనేది హిందుత్వం నుండి వచ్చింది, అందులోనే ఒక భాగమే. ఇప్పుడు ఈ సాయి మతం అన్న హిందుత్వానికి సంబంధం లేదు, కానీ బౌద్ధం అయితే హిందుత్వంలో భాగమే. కానీ ఆ బౌద్ధ ధర్మం ఎవరికి మంచిది? మనకి కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, పరధర్మాన్ని నువ్వు ఆచరించకు, అది నిన్ను నాశనం చేస్తుంది అని చెప్పి అర్జునుడు చెప్తాడు. అంటే ఇక్కడ మతాలను ఉద్దేశించి చెప్పింది కాదు. అక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? నేను క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేసి బ్రాహ్మణ ధర్మం అయినటువంటి స్వాధ్యాయము, తపస్సు ఇలాంటి ప్రవృత్తిని అనుసరిస్తాను, అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను అని అర్జునుడు చెప్తుంటే, అర్జున నీకు స్వాభావికంగా ఉన్నటువంటి క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టకు, పరధర్మాన్ని ఆచరించకు, అది నిన్ను నాశనం చేస్తుంది, అది చక్కగా అనుష్ఠింపబడిన, అది ఎవరికి మంచిదో వాళ్ళకి మంచిది, నీకు కాదు అని చెప్పి అర్జునుడికి చెప్తాడు. అయితే ఈ బౌద్ధ మతం కూడా ఎలాగే నాశనం చేసింది భారతదేశాన్ని. ఎలాగంటే అందరికీ ఒకే ధర్మాన్ని అప్లై చేసింది. అందరూ భిక్షువులుగా మారిపోయి, అందరూ సన్యాసంలోకి మారిపోయి, గృహస్థ ధర్మాలని పరిత్యజించి, క్షాత్ర ధర్మాన్ని పరిత్యజించి అందరూ కూడా భిక్షాటం చేసుకోవటం, ముక్కు మూసుకుని కూర్చోవటం, ఖాళీగా బాతాకాని చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం, మొత్తం అందరూ కూడా సోమరిపోతులాగా తయారైపోయారు. ఇప్పుడు దేశంలో అందరూ భిక్షువులుగా మారిపోయారు, అందరూ భిక్షాటనే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి భిక్ష వేయడానికి కూడా ఎవరో ఒక గృహస్థు ఉండాలి కదా. అంటే మొత్తం అందరికీ ఒకే ధర్మాన్ని అప్లై చేయటం వల్ల దేశం సర్వనాశనం అవుతుంది. ఎప్పుడైతే బౌద్ధ ధర్మం పూర్తిగా వ్యాప్తి చెందిందో, ముఖ్యంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో, అప్పుడు ఈ ముస్లిం ఆక్రమణదారులు వచ్చి అక్కడ వాళ్ళని ఊచకోతలు కోసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం చాలా తేలికైపోయింది వాళ్ళకి. ఎందుకంటే పూర్తిగా క్షాత్రం నశించిపోయింది కదా. అందుకే ఇప్పటికీ హిందూ కుష్ పర్వత శ్రేణులు అంటారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. హిందూ కుష్ అనే పదానికి అర్థం ఏంటంటే హిందువుల వధ జరిగిన ప్రదేశం అది. అంటే ముందు హిందువులుగా ఉన్నవారు బౌద్ధంలోకి మారడం వల్ల, బౌద్ధంలోకి మారినందువల్ల వాళ్ళలో క్షాత్రధర్మం నశించిపోవటం వల్ల ముస్లిం ఆక్రమణదారులకి ఈ దేశాన్ని ఆక్రమించడం. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో, అఖండ భారతంలో భాగమే కదా. ఎప్పుడైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారో మళ్ళీ అక్కడ నుండి ఉత్తర భారతంలోకి చొరబడటానికి కూడా పదే పదే మన భారతదేశం మీద దండయాత్రలు చేయడానికి కూడా
అది ఒక సింహద్వారం అయిపోయింది, వాళ్ళకి మార్గం సుగమం అయిపోయింది. ఆ రోజు బౌద్ధం వల్ల ఎలాంటి నష్టం జరిగిందో హిందుత్వానికి, ఈరోజు సాయి మతం వల్ల కూడా అదే జరుగుతుంది. అంటే హిందువుల్ని ఆధ్యాత్మికంగా సోమరిపోతులుగా మార్చడానికి, ఆధ్యాత్మికంగా వాళ్ళల్లో ఉన్న క్షాత్ర ధర్మాన్ని తీసేయటానికి సాయి మతం ఉపయోగపడుతుంది వాళ్ళకి, పరమతస్తులకి తప్ప హిందుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికి 100 సంవత్సరాలు అయ్యేటప్పటికీ సకల దేవతా స్వరూపుడు సాయి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాయి అని చెప్పి ఆదిశేషుడు పడగలబట్టించడం, శివలింగం మీద కూర్చోబెట్టడం, ఇలాంటి వికృత పోకడలన్నీ వచ్చేసినాయి కదా. ఇంకొక 100 సంవత్సరాలు పోయేటప్పటికి అసలు సాయి తప్ప ఇతర దేవతలను పూజించడం పాపం అని ఇలాంటి కొత్త కొత్త సిద్ధాంతాలు కూడా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఏమవుతుంది, మొత్తం హిందూ దేవాలయ వ్యవస్థలన్నింటినీ కూడా ఈ సాయి మతంతోనే రీప్లేస్ చేశారు అనుకుందాం. దాని తర్వాత జరిగేది ఏంటి అంటే, ఆ రోజు బౌద్ధంగా మారిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తేలికగా ఆక్రమించగలిగారో, ఈ ఇస్లాం రాజ్యం చేయాలి లేకపోతే క్రైస్తవ రాజ్యం చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతుంది భారత్. ఎందుకంటే క్షాత్రధర్మం పోతుంది కదా. మనం రాముడిని ఆశ్రయించామనుకోండి, రాముడు చేసిన ధర్మరక్షణ మనం కూడా అనుసరిస్తాం. రాముడి యొక్క బంటు, నమ్మిన బంటు ఎవరు, హనుమంతుడు ఏ విధంగా అయితే లంకను తగలబెట్టాడో, అంటే సీతమ్మ వారిని అపహరించుకుపోయినటువంటి రాక్షసులకు ఏ విధంగా బుద్ధి చెప్పారో, హిందుత్వం మీద దాడి చేసే వాళ్ళకు కూడా మనం ఆ విధంగానే ప్రతిఘటిస్తాం, ధర్మరక్షణ చేస్తాం. రాముణ్ణి, హనుమంతుణ్ణి, రామాయణాన్ని, మహాభారతాన్ని పట్టుకుంటే, కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకోండి, ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అంటాం. కానీ బాబాను పట్టుకుంటే చాయిడాం చాయిడాం అనుకుంటూ భజన చేసుకుని కూర్చుంటారు. వాళ్ళు చక్కగా పేకలు కోసుకుంటూ వెళ్ళిపోతారు. చరిత్రలో ఒక చిన్న సంఘటన చెప్తా. అల్లావుద్దీన్ ఖిల్జీ అనుకుంటా, వాడు ఈ దేశాన్ని ఆక్రమించడానికి సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు ఆ సైన్యాధికారి ఒకటి చెప్పాడనమాట, హిందూ జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అని. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అంటాడంట, గడ్డి ఒత్తుగా ఉంటే కోత కొయ్యటానికి అనువుగా ఉంటుంది, గుప్పిళ్ళు గుప్పిళ్ళు పట్టుకోవడానికి. కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళలో క్షాత్రధర్మం లేకపోతే వాళ్ళు గడ్డి పోసలతో సమానం. ఆ గడ్డిని పట్టుకుని వీళ్ళు పేకలకు వస్తారు. వీళ్ళు అల్లా సాయి ఏ సాయి బదిలీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం కొయ్యాలో కోసుకుపోతారనమాట. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. మనకి అయోధ్యలో రామ మందిరాన్ని ఎప్పుడు కూల్చారండి? 500 సంవత్సరాల క్రితం కూల్చారు. కానీ ఆ రాముడి కోసం యావత్ భారత జాతి పోరాటం చేసి 500 సంవత్సరాల తర్వాత అయినా సరే, ఇక్కడ పూర్వం రామాలయం ఉంది, రాముణ్ణి ఆరాధించిన ప్రదేశం, ఆయన జన్మ ప్రదేశం ఇదే అని చెప్పి మొత్తం జాతి అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రతిఘటించి పోరాటం చేసి రామ మందిరాన్ని సాధించుకోగలిగాం. అదే మీకు మొత్తం సాయిబు మందిరాలే నిండిపోయాయి అనుకోండి, కొంతకాలం తర్వాత వీళ్ళు వస్తారు, హెవర్రాబాయ్ మీకు మాకు సాయిబుకి ఏమిటిరా సంబంధం, ఇతను మా ముస్లిం మతానికి చెందినవాడు, ఇది మా మసీద్, ఇది మాది దర్గా అంటారు వాళ్ళు. మీరు బొచ్చు కూడా బేకలేరు వాళ్ళు. అంతెందుకండి, ఇప్పుడు ఆకివీడు రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో 100 సంవత్సరాల క్రితం ఆరాధించినటువంటి చిన్న రామాలయం ఎంత పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది అక్కడికి, ఎంతమంది హిందువులను ఏకీకృతం చేసింది. రఘురామకృష్ణరాజు గారు ముందు నడిపించారు, అనుమానం లేదు. కానీ హిందువులందరినీ అక్కడ ఏకీకృతం చేయగలిగింది రామాలయం. అదే అక్కడ సాయిబు మందిరం ఉంటే అది ఈ పాటికి ఏ మసీదో దర్గాన అయిపోయేది. అంటే ఎప్పటికైనా ఈ దేశంలో రాముడు, కృష్ణుడు వాళ్ళకి సంబంధించిన ఏ కొంచెం ఆనవాళ్ళు మిగిలినా కూడా, అతి కొద్దిగా మిగిలిపోయిన హిందుత్వాన్ని కూడా దావానలంలా వ్యాప్తి చేసేంత శక్తి ఆ రాముడికి, కృష్ణుడికి, రామాలయాలకి, కృష్ణాలయాలకి ఉంటుంది, బాబా మందిరాలకు ఉండదు. ఈ పాషాణ మతస్థులు కూడా వాళ్ళ కోపం, కక్ష అంతా కూడా రామాలయాల మీదో, శివాలయాల మీదో, కృష్ణుడి మీద ఉంటుంది, సాయిబు మందిరాల మీద ఉండదు. ముఖ్యంగా ఇస్లాం మతోన్మాదులకి. ఎందుకంటే భవిష్యత్తులో అవే వాళ్ళకి దర్గాలుగా మారతాయి, అవే వాళ్ళకి మసీదులుగా మారతాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. చాలా ఈజీగా వాళ్ళు ఇస్లాం రాజ్యం చేసిన తర్వాత అవన్నీ మసీదులుగా మార్చేస్తారు. కానీ రామాలయంకి సంబంధించి ఒక్క అవశేషం మిగిలినా అది ఒక నిప్పు కణికలా ప్రజ్వలిస్తుంది భవిష్యత్తులో. కనుక హిందువుల్ని రాముడి నుండి, కృష్ణుడి నుండి దూరం చేసి ఈ సెక్యులర్, ఎందుకు పనికిరాని, క్షాత్రధర్మం లేని, ప్రతిఘటించడం చేతగాని, అన్ని మతాలు ఒక్కటే అని భ్రమించేటటువంటి ఒక మూర్ఖపు సిద్ధాంతంలోకి తీసుకుపోయేటటువంటి సాయిబు మతం ఇది ప్రమాదం హిందుత్వానికి. ఆ రోజు బౌద్ధాన్ని శంకరాచార్యుల వారు ఖండించి ఉండకపోతే మొత్తం భారతదేశం అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో మారిపోయి ఉండేది. ఆ బౌద్ధాన్ని ఖండించి మళ్ళీ హిందూ జాతిని ఏకీకృతం చేసి క్షాత్ర ధర్మాన్ని పునరుద్ధరించారు కాబట్టే ఈ మాత్రం భారతదేశమైనా, ఈ మాత్రం హిందుత్వమైనా మిగిలి ఉంది.
ఇప్పుడు అదే ప్రయత్నం ఈ సాయిబు మందిరాల రూపంలో, సాయిబు మతం రూపంలో జరుగుతోంది. ఇప్పుడు కొంతమంది అంటారు సాయిబును పూజించేది కూడా హిందువులే కదండి, ఎందుకులేండి వదిలేయండి అంటారు. వదిలేస్తే జరిగేది ఇది. ఒక 50 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు మారరు. అంటే వాళ్ళకి సాయిబుతో కొంతకాలం నుండి అంటే దీర్ఘకాలంగా కొంత అనుబంధం ఏర్పడటం, వాళ్ళు అలా భావించటం, వాళ్ళకి ఈ సోషల్ మీడియా రెవల్యూషన్ తెలియకపోవటం, ఈ వాస్తవాలు మనం చెప్తున్న వాస్తవాలు వాళ్ళకి రీచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మన టార్గెట్ వాళ్ళు కాదు, వాళ్ళని మార్చడం మన లక్ష్యం కాదు. ఆ జనరేషన్ అంతా కూడా వయసు అయిపోయి చచ్చిపోవటమే, వాళ్ళు మనం మార్చలేం. తర్వాత వచ్చే జనరేషన్ మీద ఈ సాయిబు మతం ప్రభావం ఉండకూడదు, లేదంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నో ప్రమాదాలను హిందూ జాతి ఎదుర్కోలేదు. ఈ సాయిబు మతం బయట నుండి హిందుత్వాన్ని అటాక్ చేయదు, లోపల ఉండి నిద్రమత్తులో ఉంచేస్తుంది, చేతగాని దద్దం వల్ల మార్చేస్తుంది హిందుత్వాన్ని, హిందువుల్ని. అది ప్రమాదం. బయట నుంచి చేసే దాడుల కంటే కూడా ఇదే చాలా పెద్ద ప్రమాదం. ఇది ఆయన ముందే చెప్పాడు కదా, 3 కోటి దేవతలందరినీ పక్కకు దోసేసి, అందులో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, గణపతి ఉన్నాడు, వీళ్ళందరినీ పక్కకు దోసేసి ఒక్క సాయిబుని పెట్టి మీరు పూజించాల్సిన అవసరం ఏంటి? మీరు సాధించేదేంటి? శివుడు సకల శుభాలను ప్రసాదించేవాడు, శివుడు కన్నా దయాళువా? అసలు మన కర్మ కాకపోతే వాళ్ళతో ఏంటండి కంపారిజన్ ఏంటండి? ఈ సాయిబు ఆ సత్చరిత్ర చదివితే ఎంత ద్వేషం ఉందో రాముడంటే, అన్ని అవలక్షణాలు. అసలు ఒక మనిషిగా కూడా గౌరవింపదగిన వాడు కాదు. ఆయన్ని తీసుకొచ్చి మీరేం చేస్తున్నారు? సకల దేవతా స్వరూపాలని పక్కకు దోసేసి హిందుత్వాన్ని సర్వభ్రష్టత్వం చేయడానికి, మీ మార్కెటింగ్ పెంచుకోవడానికి. ఏంటి చివరికి వీళ్ళు సాధించేది ఏంటంటే 10 వేస్తే 100 వస్తాయి అని చెప్పి జనాలకి ఎరేసి ఆ కానుకలు తీసుకోవటం, ఇది వీళ్ళ లక్ష్యం. ఈరోజు సాయిబు మతం గురించి మనం మాట్లాడుతుంటే ఎక్కువ రియాక్ట్ అయ్యేది, బాధపడేది ఎక్కువ శాతం మంది ఎవరు? సాయిబు మందిరాలు నిర్వహించేవాళ్లే. ఈ సాయిబు మందిరాలు నిర్వాహకులు ఏ రోజు కూడా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని శిరస్సు ఖండించారు అంటే మాట్లాడరు, అయోధ్య రామాలయ నిర్మాణం గురించి మాట్లాడరు, మత మార్పిళ్ళ గురించి మాట్లాడరు, ఈ ముస్లిం మతోన్మాదులు హిందువుల మీద దాడులు చేస్తుంటే మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడతారంట వీళ్ళు? సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాలను మనం బయటకు చెప్తుంటే మీరెందుకు అవైదికంగా ప్రవర్తిస్తున్నారు? ఆదిశేషుడికి సాయికి ఏంటి సంబంధం? రాముడికి సాయికి ఏంటి సంబంధం? కృష్ణుడికి సాయికి ఏంటి సంబంధం అని మనం ప్రశ్నిస్తుంటే ఈ సాయిబు మందిరాల వాళ్ళు మాట్లాడతారంట. రాముడి పేరు వాడుకుంటారంట, సాయి రామ్ అంటారంట, కానీ రాముడికి అన్యాయం జరిగితే వీళ్ళు మాట్లాడరు. సాయి కృష్ణాన్ని పెట్టుకుంటారు, కానీ కృష్ణుడు మందిరం గురించి వీళ్ళు మాట్లాడరు, పోట్లాడరు. అసలు సింగిల్ పాయింట్ అండి, ఒక్కటే కాన్సెప్టు. మన రాముడిని మనకి దూరం చేసేవాడు ఎవడైనా సరే వాడు మనకు శత్రువే. రాముడు నీకు అవసరం లేదు అంటే చెంపలు పగలగొట్టడం వాడినిగా. మన రాముడిని మనకు దూరం చేసేది ఎవడైనా దుష్టశక్తి. అది చెప్పే కదా నేను, కలిపురుషుడి స్ట్రాటజీ అని చెప్పి. డైరెక్ట్గా హిందుత్వం నుండి బయటికి తీసుకుపోవడం సాధ్యం కావట్లేదు కాబట్టి హిందుత్వంలోనే ఉన్నామనే భ్రమింపజేసి రాముడికి కృష్ణుడికి రామాయణ మహాభారతాలకి దూరం చేస్తే వీళ్ళకి ధర్మంతో ఉన్నటువంటి బంధం తెగిపోతుంది, వీక్ అయిపోతారు. ఇప్పుడు సాయిబు కోరికలు తీరుస్తున్నాడు 10 ఇస్తే 100 ఇస్తున్నాడు అని చెప్పి అక్కడ పోతారు. కొన్నాళ్ళ తర్వాత అనుకున్న ఏమీ నెరవేరట్లేదండి, కోరికలు తీరట్లేదు, అబ్బాయి ఈ మరిగిరాడు ఈయనకంటే అదిగో యేసు బాగా కోరికలు తీరుస్తున్నాడంట, అక్కడ సాక్ష్యాలు ఎక్కువ అని అక్కడ పోతారు. అంటే సాయిబు మతంలో ఉన్నవాళ్ళు ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్లో ఎప్పుడైనా సరే వాళ్ళు మతం మారిపోయేవాళ్ళే. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మతం మారకుండా సాయిబు మతంలో ఉన్నా కూడా హిందుత్వానికి ఏ విధంగా వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్ళు హిందుత్వానికి అనాకాని కూడా పనికిరారు, కొరగారు, వాళ్ళు జనాభా లెక్కల్లో ఉంటారంతే. హిందుత్వానికి ఏదైనా సమస్య వస్తే సాయి మందిరాలు రావు. ఇప్పుడు ఈయన చెప్తున్నంత పిచ్చిలో ఉన్న సాయి భక్తులు ఎవరు రారు. ఒక్క రామ భక్తులే వస్తారు, కృష్ణుడి భక్తులే వస్తారు, శివ సేవకులే వస్తారు, శివ సైనికులే వస్తారు, అమ్మవారి భక్తులే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆ ధర్మానికి అధర్మానికి మధ్య ఆ పోరాటం ఉంది, ఆ స్ఫూర్తి మనకు కలుగుతుంది, ప్రతిఘటిస్తాం, మనం పరిరక్షించుకుంటాం. కాబట్టి సాయిబు మతం వ్యాప్తి చెందితే ప్రమాదం ఏంటంటే వాళ్ళు హిందువులుగానే ఉంటారు కానీ హిందుత్వం కోసం నిలబడరు. చేత కాని చేవలేని చవట దద్దమ్మల్లాగా మారుస్తుంది సాయిబు మతం హిందువుల్ని. ఈ ట్రాప్లో ముస్లింలు పడలేదు, ఈ ట్రాప్లో క్రైస్తవులు పడలేదు. కేవలం ఈ దరిద్రాన్ని హిందువుల నెత్తి మీదే రుద్దారు. ఇది 100 సంవత్సరాల క్రితం ఆరంభమైన కుట్ర, ఇంకా నడుస్తూ ఉంది. దీనిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో సంభవించేటటువంటి అనేక రకాల విపత్తుల నుండి, ప్రమాదాల నుండి హిందూ జాతి సమైక్యంగా ఉండి తనని తాను రక్షించుకోగలిగే స్థితిలో ఉండాలి అంటే కనుక మొట్టమొదట ఈ సాయిబు మతం కబంధ హస్తాల నుండి బయటికి రావాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.